మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం 3వ సోమవారం పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బండ మీద పాయసం కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి సమర్పించిన పాయసాన్ని భక్తులకు బండపై వేయడంతో నోటితో పాయసాన్ని స్వీకరించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. నాకు నన్నేం చూస్తున్నావు? వీళ్ళు నాకని అట్ట తర్వాత వస్తున్నావు, ఏడికి రావు. వస్తున్నా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపురం, గ్రామం కుక్నూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్లో శ్రావణ మాసం పురస్కరించుకొని 3వ శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బస్వాపురం గ్రామస్తులు పూర్వం నుండి బండ మీద వర్షాల గురించి బండ మీద పాచం చేసి అందరు గ్రామస్తులు తీసుకుంటారు. ఆ పూజ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. మరియు ఇక్కడ ప్రతి శ్రావణ సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం మరియు ప్రతి సోమవారం అఖండ భజన జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు బాగా పండి అందరూ స్వామివారి దయతోటి సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారిని మనసారా వేడుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని ఇలాగే విజయవంతం చేయగలరని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.